ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ కడప నుంచి అందిస్తారు. శ్రీనివాస్, చూస్తున్నాం చాలా పైశాచికమైన దాడి జరిగింది. ఆ కార్యకర్తలందరిపైన కూడా చాలా దారుణమైన గాయాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు వైఎస్ అవినాష్ రెడ్డి మాట్లాడటాన్ని చూస్తూ ఉన్నాము. ఎన్నిక నిర్వహణపై కూడా ఆయన పలు రకాల అనుమానాలని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏంటి కడపలో కరెంట్ కండిషన్? అనుశ్రీ, పులివెందులలో ఎట్టి పరిస్థితుల్లో కూడా తాము ఈ ఏదైతే జరుగుతున్నటువంటి ఒక చిన్న జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి 10,000 ఓట్లకు సంబంధించినటువంటి ఎన్నికది. ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకు బలం లేదు. ఎందుకంటే అభ్యర్థి ఈ మండలానికి సంబంధించిన వాళ్ళు కాదు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. ఏదైతే వైఎస్ఆర్సీపీ తరఫున ఈ మండలానికి సంబంధించిన అభ్యర్థి, దానికి తోడు మొత్తం కూడా ఇక్కడ మొదటి నుంచి వైఎస్ కుటుంబం ఇక్కడ గెలుస్తూ వస్తున్నటువంటి నేపథ్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో బలం ఉన్నటువంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ఎన్నికల్లో ఎవరైతే కీలకంగా పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా గత 2-3 రోజులుగా లిస్ట్ అవుట్ చేస్తున్నారు. ఆ లిస్ట్ అవుట్ చేసి రకరకాలుగా ఈ విధంగా దాడులు చేయటం కానీ, బైండ్ ఓవర్ కేసులు పెట్టడం కానీ చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు మనం చూసినట్లయితే దాదాపు పెళ్లికి వెళ్ళారు, ఒక కళ్యాణ మండపానికి పెళ్లికి వెళ్ళిన నేపథ్యంలో వాళ్ళని అక్కడ గుర్తించి దాదాపు 70 మంది వాళ్ళ మీద పడి రాడ్లు కర్రలతో విపరీతంగా దాడి చేసి తలల మీద కూడా పగలగొట్టినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. అంత దారుణంగా వాళ్ళని ఇచ్చేసి కొట్టినటువంటి నేపథ్యంలోనే వాళ్ళు ఇప్పుడు చికిత్స పొందుతున్న పరిస్థితి. మనం ఏదైతే పులివెందులలో ఉన్నటువంటి గంగిరెడ్డి హాస్పిటల్లో ఉన్నామో వాళ్ళు ఇప్పుడే లోపల ఐసీయూలో చికిత్స పొందుతున్న నేపథ్యం అయితే ఉంది. వైఎస్ అవినాష్ రెడ్డి కూడా ఇప్పుడే వచ్చి వాళ్ళని పరిశీలించి పరామర్శించి వెళ్ళారు. అంతేకాకుండా ఆయన కూడా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కూడా అసలు కనీసము ఏ కారణం లేకుండా పెళ్లికి వెళ్ళే వాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అనేటువంటి ఒక ప్రత్యేకమైన, అంటే వీళ్ళందరినీ కూడా ఈ విధంగా దాడి చేసి మిగతా వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులు చేసి బైండ్ ఓవర్ కేసులు పెట్టి దాదాపు ఈ రోజు ఒక్క రోజులోనే దాదాపు 100 మంది మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టి వాళ్ళ స్టేషన్లకు పిలిపించినట్టు పరిస్థితి ఉంది. అంతేకాకుండా పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి ప్లానింగ్ చేస్తూ ముందస్తు ప్రణాళిక ప్రకారమే దాడులు చేసేటువంటిది. అంటే ఇంకా ఎన్నికలు వారం 10 రోజులు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ఎన్నికలు ఈ రోజే ఈ విధమైనటువంటి పెద్ద పెద్ద దాడులు వైఎస్ఆర్సీపీ నాయకుల మీద చేస్తూ వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి అసలు ఓటర్లను కూడా బయటికి రాకుండా చేసేటువంటి కార్యక్రమానికి ఇప్పుడే తెరలేపుతున్నారనేది అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మనం చూస్తున్నాం ఇప్పుడు గంగిరెడ్డి హాస్పిటల్, ఇదే హాస్పిటల్లో వాళ్ళు చికిత్స పొందుతున్న పరిస్థితి ఉంది. వాళ్ళ బంధువులు కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ కూడా ఇక్కడికి వచ్చి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సో మనం చూసినట్లయితే ఇక్కడ మొత్తం ఇదే ఐసీయూలో వాళ్ళు తీవ్రంగా ఏదైతే చికిత్స పొందుతున్న పరిస్థితి ఉంది మనం చూస్తున్నాము. మొత్తం కూడా పోలీసులు కూడా ఇక్కడికి వచ్చారు, వాళ్ళతో కూడా మాట్లాడేటువంటి పరిస్థితి చేద్దాము. మనకి ఇప్పుడు పోలీసులు కూడా డిఎస్పీ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాము. లైవ్ ఆయన ఏదైతే బాధితులతో మాట్లాడుతున్నారు, వివరాలు కూడా తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. పులివెందుల డిఎస్పీ అదేవిధంగా ఇతర పోలీసు అధికారులు కూడా ఇక్కడికి వచ్చి చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో ఇది పరిస్థితి. మొత్తం మీద అయితే పూర్తి స్థాయిలో ఈ సంఘటన ఇక్కడ అందరినీ కూడా ఇబ్బందికర పరిస్థితిలో నెట్టేటువంటి నేపథ్యం అవుతుంది. ఎన్నికల కమిషన్ ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎలక్షన్ జరపాలి అని చెప్పేసి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.